హాయ్ అండి. గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లవ్గని ఆల్ ఇన్ వన్ జర్నీ. ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని అయితే నేను కోరుకుంటున్నాను. ఇది ఫ్రైడే మార్నింగ్ వ్లాగ్ అనమాట. మా పిల్లలకి ఈరోజు స్కూల్ సెకండ్ డే, నిన్న జాయిన్ చేశాం కదా, వాళ్ళకైతే డ్రెస్సులు రెడీ చేసి వాటర్ అయితే పెట్టేశాను. ఇంకా లేవలేదు. సర్లే అని లోపు టిఫిన్కి రెడీ చేసుకొని నేను పని మొత్తం కంప్లీట్ చేసుకున్నాను అనమాట. ఈరోజు ఫ్రైడే కాబట్టి ఇక్కడ ఖాళీగా ఉండడం ఎందుకులే, వాళ్ళు లేచేలోపు అని చెప్పి కుక్కర్లో ఈరోజు గోరుచిక్కుడుకాయ ఫ్రై చేద్దాము అని అయితే అనుకుంటున్నాను అనమాట. సర్లే అని చెప్పి అవి కుక్కర్లో పెట్టేస్తే ఉడికేసి ఉంటాయి కదా, తర్వాత పిల్లలు వెళ్ళిన తర్వాత అవి ఒలుచుకొని ఫ్రై చేద్దాంలే, ఎందుకు టైం ఎక్కువ పడుతుంది అని చెప్పి అనేది రెడీగా పెట్టుకున్నాను. ఇక్కడ రైస్ కూడా నానబెట్టేసుకున్నాను. రైస్ ఎప్పుడు నానబెట్టుకుని వండితే చాలా బాగుంటుంది, మనకి కూడా చాలా మంచిదంటండి హెల్త్ పరంగా. అందుకని మనం నానబెట్టుకుని వండుకునే ఏవైనా సరే, ఇప్పుడు కందిపప్పు కానివ్వండి, రైస్ కానివ్వండి, అలా ఏదైనా ఎక్కువసేపు నానితే త్వరగా ఉడుకుతుంది. ఆ పైగా మనకి ఆరోగ్యానికి కూడా, డైజెషన్ సిస్టమ్కి కూడా చాలా మంచిదనమాట. అందుకని ఇక్కడ మా పాపు బాబాని లేపుతుంటే లేవట్లేదు అనమాట. స్కూల్ ఉంది నాన్న, లేవండి లేవండి అని ఎంత లేపినా లేవరు. నైట్ పడుకోమంటే పడుకోరు. అలా చేస్తూ ఉంటారు అనమాట. లేపుతూ ఉంటాను. ఒకసారి సడన్గా అలా లేపేస్తే ఎందుకని ముందు నుంచి లేపుతూ ఉంటాను. వాళ్ళు లేకపోయేసరికి ఇంకా నా వాయిస్ చేంజ్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఇంకా వాయిస్ రేజ్ అయ్యేటప్పటికి వాళ్ళకి అర్థమవుతుంది, ఇంకా వాళ్ళే లేస్తారు. నేను ఇక్కడ టిఫిన్ రెడీ చేసేటప్పుడు మీరు వచ్చేయాలి అని చెప్పనైతే చెప్పాను అనమాట. వాళ్ళకి ఇక్కడ దోశలు అయితే వేసేస్తున్నాను. ఈరోజు దోశలు వేసేలోపు అయితే వాళ్ళు లేచి రావడం కూడా అయిపోయింది. వాళ్ళని ఇంకైతే నేను ప్రశాంతంగా రెడీ చేసి టిఫిన్ పెట్టేసి స్కూల్కి అయితే పంపించేసాను. మా హస్బెండ్ వస్తే పంపించాను. ఈరోజు ఫ్రైడే, అసలు నేను లెక్కైతే కనకదార స్తోత్ర పారాయణ చేసుకోవాలన్నమాట. కాకపోతే కొంచెం అనీజీగా ఉందన్నమాట నాకు. అందుకని ఇంకా అంటే పీరియడ్స్ ప్రాబ్లం ఉంది ముందు, అందుకే కొంచెం అనీజీగా అనిపించి నాకు చేయబుద్ధి కాలేదన్నమాట. ఎందుకులే టైం పడుతుంది కదా, మళ్ళీ ఎలా ఉంటుందో తెలియదు అని చెప్పనేసి అయితే నార్మల్గా దీపం అయితే ఒక 15-10 మినిట్స్లో పెట్టేసుకున్నాను అనమాట. కనకదార స్తోత్ర పారాయణ అంటే 3 టైమ్స్ చదవాలి, చాలా కొంచెం పని ఉంటుంది, నైవేద్యం ఏమైనా చేయాలి కదా అని చెప్పనేసి అయితే ఈ వీక్ వదిలేద్దాము, నెక్స్ట్ వీక్ కంటిన్యూ చేద్దాంలే అని అయితే నార్మల్గా పూజా మందిరాన్ని అయితే క్లీన్ చేసుకుని పాతవి అన్నీ అక్కడ తీసేసి నిన్న చేసిన పూజవి ఈరోజు మళ్ళీ కొత్తగా వేరే సెట్ అనేది తీసుకుని పూజ చేద్దాం అనుకుని స్టార్ట్ చేశాను అనమాట. చేసేస్తే ఒక వారం అయిపోతుంది కదా అన్న ఉద్దేశం అయితే నాకు లేదనమాట. ఎందుకంటే ఎలా అవుతుందో తెలియదు కదా మళ్ళీ మధ్యలో అనేసి మనమంతా ఆరాట పడిపోయి ఒక వారం కంప్లీట్ అయిపోతుంది ఇంకా రాలేదు కదా చేసేద్దాం అనే ధ్యాసలో అయితే నేను ఉండను అనమాట. చక్కగా ప్రశాంతంగా చేసుకుంటే మనకి తృప్తిగా ఉంటుంది, చాలా బాగుంటుంది, పాజిటివ్గా ఉంటుంది అనమాట. ఒక వారం కంప్లీట్ చేసేద్దాంలే, ఎందుకు వేస్ట్ చేయడము అన్న ఫీలింగ్ అయితే కరెక్ట్ కాదని నా ఒపీనియన్ అనమాట. ఒక రోజు పోతే ఏమవుతుంది, ఒక వారం లేట్ అవుతుంది, ఒక వారంలో ఇంకో వారం లేట్ అవుతుంది, అంతే కదా, అంతకుమించి ఇంకేం జరుగుతుంది. దానివల్ల మనకి కలిగేది ఏమీ ఉండదు కదా, ప్రశాంతంగానే చేసుకోవచ్చు. అనుమానంగా ఎందుకని చెప్పి నేను నార్మల్ డ్రెస్సే వేసుకొని నార్మల్గా అయితే దీపం పెట్టేసుకున్నాను అనమాట. ఇక్కడ మా హస్బెండ్ కూడా పిల్లల్ని దించేసి గ్రౌండ్కి వెళ్ళి వచ్చేసారు. ఆయన ఫ్రెష్ అవుతున్నారు. ఇద్దరికి కలిపి టిఫిన్ వేసేద్దాం అనుకున్నాను, కానీ ఇంతలోకి ఆయన ఫోన్ మాట్లాడుతున్నారు అనమాట. నా పూజ మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ పూజ అయిపోయిన తర్వాత నేనైతే చెప్పాను కదా, నార్మల్గా డైలీ అయితే కనకదార స్తోత్రం ఒకసారి, విష్ణు శ్రీహరి స్తోత్రం ఒకసారి డైలీ చదువుతాను అనమాట. అలాగే ప్రతిరోజు చదువుతాను, ఈ వారం ఆ వారం లేదు. దీపారాధన ఎప్పుడైతే చేస్తానో అప్పుడైతే చేస్తాను. నార్మల్గా అన్ని రోజులు దీపారాధన చేస్తానండి, కానీ ఒక్కొక్కసారి బుధవారము సండే మాత్రం కొంచెం బద్దకిస్తాను అనమాట. ఆ రోజు అంటే నాన్ వెజ్ తినడం అని అలా ఉంటుంది కదా అని చెప్పనేసి ఆ రోజు అయితే చదవను, మిగిలిన రోజులు కంపల్సరీగా చదువుతాను అనమాట. అలా చదివి అక్షంతలు వేసుకొని ఆ అక్షంతలు మళ్ళీ తిరిగి తల మీద వేసుకొని నాకు అక్కడ బొట్టు ఉంటుంది, అదైతే నేను పెట్టుకుంటాను. ఇంకా పూజ కంప్లీట్ అయిపోయింది. మా హస్బెండ్ ఫోన్ మాట్లాడుతున్నారు అనుకున్నాను, ఫోన్ మాట్లాడుతానే దోశలు అయితే వేసేసారనమాట. అమ్మయ్య అనిపించింది నాకు కూడా. అంటే హెల్ప్ చేయడం అనేది కూడా మనకైతే మన మనస్ఫూర్తిగా వాళ్ళకి చెప్పలేము, కాకపోతే వాళ్ళు చేస్తే మనకి హ్యాపీ అని అనిపిస్తుంది. అది పెద్ద నేరమో ఘోరమో కాదులేండి. హెల్త్ బాగున్నప్పుడు, పనిగా ఉన్నప్పుడు, కొంచెం ఎక్కువ పని ఉన్నప్పుడు అలా హెల్ప్ చేయడంలో తప్పేం లేదనమాట. కాకపోతే వాళ్ళు మనం చేసినంత నీట్గా క్లారిటీగా చేయరు కాబట్టి మనకే అలా అనిపిస్తుంది. ఇక చేసినందుకు సంతోషపడాలి, అక్కడికి అలా చేసినందుకు అని చెప్పాను, మనల్ని కొంచెం అన్నా అర్థం చేసుకున్నారులే అని చెప్పనైతే అనుకోవాలి. ఇంకా చూసారా ఇక్కడైతే ఎలా చేసేసారో. ఇంకా అందుకని నేను ఆయనకి టిఫిన్ పెట్టేశాను.
చేశాను. నేను కూర్చొని కూడా ప్రశాంతంగా టిఫిన్ చేయలేను అనమాట. ఇలా ఉంటే నాకు ఈ కిచెనే గుర్తొస్తుంది. నువ్వు తింటా ఉండు, నేను వస్తాను అని చెప్పని ఈ పిండి ఇవన్నీ క్లీన్ చేసేసి ఎక్కడెక్కడ సర్దేసి మిగిలిన పిండి ఫ్రిడ్జ్లో పెట్టేసి కౌంటర్ టాప్ మొత్తం నీట్గా పెట్టుకుని పాలు రైస్ కడిగి పెట్టేశాను. ఇంకా ఈ వంట అయిన తర్వాత ఆ గిన్నెలు తోముదాంలే అనేసాను. నా అట్లయితే మాడిపోయినాయి అనమాట. సర్లే ఏదో ఒకటి తినాలి కదా ఎందుకు అని చెప్పనేసి అయితే అలా తినేసాను. ఇంకా మనకి లేడీస్కి ఎవరికైనా సరే పీరియడ్స్ ముందు ఇలా చేసుకుంటే కొంచెం ఇబ్బంది అనేది ఉండదన్నమాట. ఏంటంటే మనకి కొంచెం అనుమానంగా ఎవరికైనా ఉంటుంది కాబట్టి ఆ టైంలో ఇలా కర్టన్లు కానీ డోర్ మ్యాట్స్ కానీ తీసి పక్కకు పెట్టేసుకోవడము, అలా చేస్తే కొంచెం పనిలో పని తగ్గుతుందనమాట. ఇప్పుడు పని ఎంత పెంచుకున్నా మనకి చేసుకుంటూనే ఉండాలి. అలాంటిది మనకి రాకముందు ఇలా కర్టన్లు కిచెన్ అయితే ఇలా సైడ్కి లాగేస్తానమాట నేను కర్టను. మామూలు మెయిన్ డోర్ అవి చూశారు కదా, అవైతే పైకి వేసేస్తానమాట. అలా నాకు టచ్ అవ్వకుండా ఉంటాయి కదా అని చెప్పనేసి. అయితే ఇక్కడ టిఫిన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా చిక్కుడుగాయలు వెళ్తే ఒలుస్తూ మాట్లాడదాంలే మిగిలిన టాపిక్ అని అయితే అనుకున్నాను అనమాట. నార్మల్గా మనకి 2-3 డేస్ ముందే తెలుస్తుంది. కొంచెం అనీజీగా ఉంటుంది, చికాగ్గా ఉంటుంది, లేదంటే కొంతమందికి నడుము నొప్పి, కడుపు నొప్పి అలా వచ్చి సిమ్టమ్లా ఉంటుంది కదా. ఆ టైంలోనే నేనేం చేస్తానంటే ఇలా విండో కర్టన్స్ కానీ, డోర్ కర్టన్స్ కానీ, డోర్ మ్యాట్స్ కానీ అన్నీ నేను తీసి పక్కకు పెట్టేయడము, పైకి కట్టేయడము అందకుండా అలా అయితే చేస్తానన్నమాట. మా పిల్లలు చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళతో మ్యాక్సిమం అసలు అన్ని కవర్ చేసుకుంటూనే ఉండాలి. ఎందుకంటే నన్ను టచ్ చేసి అన్ని టచ్ చేసినా నెక్స్ట్ మనం ఏ పూజలు పండుగలు వచ్చినా మనస్ఫూర్తిగా చేసుకోలేము. అదొక బిరుకులాగా ఉండిపోతుంది అనమాట మనసులో. అది టచ్ అయింది కదా, అప్పుడు ఉతకలేదు కదా అన్న ఉంటుంది. కాబట్టి మ్యాక్సిమం అంటే నేను 2 మంత్స్కి ఒకసారి కంపల్సరీగా ఉతుకుతాను. పండగలు లేనప్పుడు. పండగలు ఉంటే మాత్రం కంపల్సరీగా మంత్లీ మన ప్రాబ్లం అవ్వగానే ఉతికేస్తాను అనమాట. ఏదైనా కానీ ఉతికేయడం, మాప్ పెట్టేయడం, కడిగేయడం నార్మల్గా జరుగుతుంది. అదే పండగలు లేనప్పుడు పర్లేదు లాస్ట్ మంత్ ఉతికాను కదా అనుకున్నప్పుడు మాత్రం నేను అలా డోర్ కర్టన్లు కానీ, విండో కర్టన్లు కానీ పైకి అయితే నాటు వేసేసి పైకి పెట్టేస్తాను. ఎవరికి టచ్ కాకుండా. నేను మిడిల్లో చూసుకునే నడుస్తాను కాబట్టి ఇంట్లో ఎక్కడైనా వీటిని టచ్ చేసే ఇబ్బంది అయితే ఉండదన్నమాట. అలా కట్టేస్తాను. లేదు మురిగ్గా ఉన్నాయి, మొన్నటిసారి ఉతికినా అనుకున్నా కూడా కిందకు వదిలేస్తాను ఇంకా. అంటే మెయిన్ స్నానం అవ్వకుండా ఎవరూ ఏమీ టచ్ చేయం కదా, జస్ట్ అలా తగిలినా కానీ మొత్తం తీసి వాష్ చేయడం అనేది కంపల్సరీగా జరుగుతుంది. ఎందుకంటే అందరూ చేయలేరు, చేసే ఓపిక ఉండదు, వాషింగ్ మిషన్లు ఉండవు, కొంతమంది ఉతుక్కోవాల్సిందే. కొంతమంది అయితే ఓవర్ ఓసిడీ లాగా ముట్టినా అంటే అంటుకున్నా అంటుకోకపోయినా, పిల్లలు టచ్ చేసినా టచ్ చేయకపోయినా ఇక ఏది అయినా సరే ఉతకాలి అనే రూల్ అయితే ఉంటుంది. ఇంకెవరిష్టం వాళ్ళది కాబట్టి అందరికీ ఇదే రూల్ అని నేనైతే చెప్పను. అందరూ అలా అనుకోకండి. చేయగలిగిన వాళ్ళైతే చేసుకుంటారు. చేయలేని వాళ్ళకైతే కొంతలో కొంత ఇలా మనం ముందే ప్రీ ప్లానెడ్గా ఉన్నామంటే తర్వాత పని అనేది పెరగకుండా ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం చేసే కొద్దీ చేస్తాం. ఇప్పుడు అంటుకోవడం ఎందుకు, ఉతుక్కోవడం ఎందుకు? అది మురికిగా ఉంటే ఇటు తిరిగి ఉతుక్కోవాలి. అది మురికిగా లేనప్పుడు పర్లేదు, మొన్నే రీసెంట్గా క్లీనింగ్ అయింది, వాషింగ్ అయింది అని అనుకున్నప్పుడు అది ముందుగా ఆలోచించి పైకి పెట్టుకున్నాం అనుకోండి, అలా టచ్ కాకుండా ఉతకడానికి కొంతలో కొంత తగ్గుతుంది కదా పని అనేది. చేసుకుంటా పోతే 24 గంటలు ఉంటుంది మనకి. అసలు పని అనేది ఆ పని అనేదే ఉండదు, ఫుల్ స్టాప్ అనేదే ఉండదు. ఒకదాని తర్వాత ఒకటి వస్తానే ఉంటాయి. ఇంకా అలా ముందు నుంచే చిన్న వయసు నుంచే శుద్ధులని, పని అని అది చేసుకుంటా పోయి తలస్నానాలని, వారాలని, వర్జ్యాలని చేసుకుంటూ ఉంటే ఒక 40 ఏళ్ళు వచ్చేటప్పటికి హెల్త్ అనేది మ్యాక్సిమం అందరికీ పాడైపోతుంది. అది మన వరకు వస్తే కానీ అర్థమవుతుంది అనమాట. ముందులో అలా ఉండొద్దు అని అయితే నేను చెప్పను. కాకపోతే కొన్నిటికి కొంత రిలాక్సేషన్ అనేది ఉంటుందన్నమాట. అంటే ఇప్పుడు మనం ఓవర్ ఓసిడీ లాగా 5 రోజులు తలస్నానాలు చేసేయడము, 3వ రోజు ఉతకడము, 4వ రోజు ఉతకడము, 5వ రోజు ఉతికేసుకోవడము, 3 రోజులు మాప్ పెట్టేసుకోవడము, అలా చేయడము, లేదంటే పండగలు వస్తే ప్రతిరోజు తలస్నానాలు చేసేయడం, ఇలా చేస్తే ముందు ఇప్పుడున్న నేచర్ బట్టి, తినే ఫుడ్ని బట్టి, మనుషులకి ఉన్న వీక్నెస్లను బట్టి చాలా డల్ అయిపోతున్నారు. ఓపికలు అయితే ఎవరికీ ఉండటం లేదు. భగవంతుడు మనల్ని అడిగింది మనసు శుభ్రమే కానీ బాహ్య శుభ్రం అయితే కాదనమాట. అంటే మనము చేసుకోకుండా ఉండలేం. మ్యాక్సిమం క్లీనింగ్ అనేది ఉంటుంది, మ్యాక్సిమం శుద్ధి అనేది ఉంటుంది. దాన్ని ఓవర్గా చేసుకోకుండా, అంటే నాకు ఇలా నాకు అలా అనేది లేకోకుండా మనం చేసుకుంటే చాలా మంచిదన్నమాట.
ఇది మా బాబు బుక్ అనమాట. వాళ్ళు స్కూల్ నుంచి వచ్చేసారు. ఇంకా వాళ్ళకైతే అన్నం పెట్టాలి నేను. చూపిస్తున్నారనమాట ఈరోజు ఏం చెప్పారు ఏంటి అని అంటే, బుక్లో మాకు ఈరోజు ఇలా రాయిచ్చారు, ఇది రాపిచ్చారు, ఇది హోంవర్క్స్ ఇచ్చారు అని అయితే చూపిస్తున్నారనమాట. కొత్త స్కూల్ కదా, అలా కొంచెం మిస్టేక్స్ అయినవి, మళ్ళీ హోంవర్క్ ఇచ్చారంట. అవి సరే నాన్న లంచ్ అయిన తర్వాత తిందురుగానిలే అని చెప్పాను. పిల్లలు ఎప్పటి నుంచి అయినా స్కూల్ నుంచి వచ్చినప్పుడు వాళ్ళకి అక్కడ ఏం జరిగింది ఏంటి అనేది మనం డైలీ అడగాలన్నమాట. వాళ్ళకి చెప్పడం కూడా అలవాటు అవ్వాలన్నమాట. అంతేగాని వచ్చారు కదా ఇంకెందుకు పక్కన పెట్టేసేయండి, ముందు తినండి అనకూడదు. వాళ్ళు ఇంట్రెస్ట్గా ఏదైతే చెప్తున్నారో అది మనం వినాలి. అప్పుడు వాళ్ళకి ఇంట్రెస్ట్గా ఉంటుంది, అన్ని విషయాలు మనతో షేర్ చేసుకోగలుగుతారనమాట. అది మా బాబు రైటింగ్ అది అలా ఉంటుందన్నమాట. వాడు ఇప్పుడు 4th స్టాండర్డ్ కంప్లీట్ అయ్యి 5th స్టాండర్డ్కి అయితే వెళ్తున్నాడు. అది అలా ఉంటుంది రైటింగ్ మా బాబుదైతే. చాలా బాగా రాస్తాడండి. నాకు కూడా అంత బాగా కర్సివ్ రైటింగ్ అనేది రాదనమాట. వాడైతే బాగా రాస్తాడు. మేము కూడా నేర్పించలేదు, స్కూలు ఫస్ట్ స్టాండర్డ్ నుంచి వాడికి అలవాటు అయిపోయింది. ఇక్కడైతే టేబుల్స్ వేయించారంట, అది కూడా చూపిస్తున్నాడు. నెక్స్ట్ ఇక మా పాప నాకు ఇది చెప్పారమ్మా అని చెప్పని అంటుంది. మళ్ళీ ఏబిసిడీలు రాయించారంట, రాస్తుంది. బట్ కర్సివ్ రైటింగ్లో 3 బడులు అంటారు కదా, మొదటి బడి రెండో బడి అలా రాయించారు. ఇది మా పాప రైటింగ్ అనమాట. ఇప్పుడు 2nd స్టాండర్డ్లోకి వెళ్తుంది. తను బాగానే రాస్తుంది, కాకపోతే బుర్ర అనేది సరిగా పెట్టదనమాట. ఇక్కడ గుణితం రాసి మళ్ళీ ఎక్స్ట్రా హోంవర్క్ అయితే ఇచ్చారనమాట. ఇంకా అవన్నీ చూశాను. వాళ్ళ స్కూలు మాటలన్నీ అయిపోయినాయి అనమాట. ఏమేం చేశారంటే మొత్తం చెప్తుంది మా పాప. సరే ఈవినింగ్ ప్రైవేట్ ఉంది కాబట్టి ట్యూషన్కి వెళ్ళాలి కాబట్టి ఈ బుక్స్ తీసి పక్కన పెట్టి ఆ బుక్స్ పెట్టుకోండి, ఈ బుక్స్లో హోంవర్క్ ఇప్పుడు అన్నం తిన్న తర్వాత చేసేయండి అని చెప్తే మా బాబు సరే అని చెప్పని బుక్స్ అయితే చేంజ్ చేసేసి ఆ స్నాక్స్ బాక్స్లో అవి అయితే తీస్తున్నాడు అనమాట. మా బాబు అయితే కొంచెం పని చేస్తాడండి, పాపం హెల్ప్ చేస్తాడు, అన్నీ సర్దుకుంటాడు, ప్రీ ప్లానెడ్గా ఉంటాడు అనమాట. నాకులాగా ముందు పాప అయితే వాళ్ళ డాడీకి లాగా అప్పటికప్పుడు చేసుకుందాంలే అన్న ఇదిలో ఉంటారు, కానీ ముందు పని చేసుకోవడం అదైతే ఉండదు. చివరిలో మాత్రం కంగారు పెట్టేయడం, ఏడవడం, అన్నయ్య చేయలేదు ఇంకా నాకు అని చెప్పని వాడి మీద తోసేస్తుంది. వాడేమో వాడి పని వాడు చేసుకుని పర్ఫెక్ట్గా ఉంటాడనమాట. ఏ ఇంట్లో ఎదురున్న అలాగే ఉంటుందిలేండి. చూసారు కదా వాడి పని అన్నీ క్లియర్ చేసుకున్నాడు, అక్కడ పెట్టుకున్నాడు. ఇక్కడైతే నేను కీరా దోసకాయ పచ్చడి చేశాను, చిక్కుడుకాయ ఫ్రై చేశాను. భోజనం అయితే కంప్లీట్ అయిపోయింది మాది. ఇదనమాట ఈ రోజుటి వీడియో. మీకు వీడియో ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. మరొక మంచి విషయంతో మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.